వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. బతుకుదేరు కోసం 2 రోజుల కింద హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి 3 వ్యక్తుల మరణం తమ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది అనుకోవచ్చు. ఒడిశాకు చెందినటువంటి చెక్మోహన్, నారాయణ, జై శ్రీరామ్ ఈ 3 కూలీలు కూడా గత 2 రోజుల కింద హైదరాబాద్లోనే షామీర్పేటకు రావడం జరిగింది బతుకుదేరు కోసం. సో ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నారంటే తమ జీవితాల్లో కావచ్చు, తమ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల నుండి ఇంకొక రాష్ట్రానికి వచ్చి పనిచేస్తారు. సేమ్ ఈ 3 వ్యక్తులు కూడా అదే జరిగింది. తమ జీవితాల్లో కష్టాలు చూడలేక బతుకుదేరు కోసం హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లోని షామీర్పేటకు వచ్చారు చెక్మోహన్, నారాయణ, అదేవిధంగా జై శ్రీరామ్. అయితే నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ 3 వ్యక్తులు కూడా స్పాట్లో మరణించడం జరిగింది. సో అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఈ ఘటనను చూసి చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు, కంటతడి పెట్టుకున్నారు. అయ్యో, బతుకుదేరు కోసం వచ్చి 2 రోజులు కాకముందే తనువు చాలించారని చెప్పేసి చాలామంది దీనిపైన అక్కడ కంటతడి పెట్టారు. వివరాలకు వెళ్తే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి 3 కూలీలు బతుకుదేరు కోసం హైదరాబాద్లో షామీర్పేటకు వచ్చారు. 3 రోజుల కింద షామీర్పేటలో ఒక రూమ్లో అద్దెకు తీసుకున్నారు. అయితే సూపర్వైజర్ ఎవరైతే వారి పైన ఉన్నటువంటి సూపర్వైజర్ ఉంటారో పనులు చెప్తూ ఉంటారు. అయితే నిన్న వారికి ఔటర్ రింగ్ రోడ్ పైన కీసర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ పైన మొక్కలు నాటేటువంటి పనిని అప్పగించడం జరిగింది సూపర్వైజర్. అయితే ఇతర కూలీలతో పాటు కూడా చెక్మోహన్, నారాయణ, జై శ్రీరామ్ ఈ 3 వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి మొక్కలు నాటారు ఉదయం సమయంలో. అయితే మధ్యాహ్నం సమయం కావడంతో కాస్త అలసిపోయారు. నిన్న మార్నింగ్ అంతా కూడా ఎండ కొట్టింది. ఆ ఎండ తీవ్రత తట్టుకోలేక లంచ్ చేసి కాసేపు అలసిపోయి సేద తీరుతామని చెప్పేసి ఆ పక్కన కూర్చోవడం జరిగింది రిలాక్స్ కోసం. ఈ నేపథ్యంలో విశాఖపట్నం గాజువాక నుండి ఒక ఆటో ట్రాలీ సెల్ ఫోన్ టవర్స్ తీసుకొస్తూ మేడ్చల్ వైపుగా వస్తుండడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ఆటో ట్రాలీ స్పీడ్గా వస్తుంది. అంటే ఎందుకంటే మనం తెలుసుకోవచ్చు, ఎక్కడైనా సరే ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. అంటే ఔటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్తే మనం అనుకునేటువంటి గమ్యానికి ఈజీగా చేరిపోవచ్చు, తక్కువ సమయం వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండని చెప్పేసి చాలా మంది కూడా ఔటర్ రింగ్ రోడ్ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన అతి స్పీడ్గా వెళ్ళి చాలామంది మరణించిన ఘటనలు చాలా చూసాం గతంలో. చాలామంది ప్రముఖుల ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలామంది చనిపోయారు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఉండదు. సో ఒకటే స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. ఈ స్పీడ్ నియంత్రణలో చాలామంది చనిపోయారు. అయితే నిన్న అదే జరిగింది. నిన్న విశాఖపట్నం గాజువాక నుండి మేడ్చల్ వైపు వస్తుంది ఆటో ట్రాలీ, అది సెల్ ఫోన్ టవర్తో వస్తుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్ పైకి రాగానే ఫస్ట్ దాన్ని రింగ్ రోడ్ పక్కన రైలింగ్ ఢీకొట్టింది. రైలింగ్ ఢీకొట్టిన తర్వాత స్పీడ్ కంట్రోల్ కాక అక్కడ కూర్చున్నటువంటి కూలీల పైకి ఒక్కసారిగా అతి వేగంతో దూసుకొచ్చింది. అయితే కొంతమంది కూలీలు అప్పటికే అక్కడ నుండి తప్పించుకోవడం జరిగింది. కానీ సేద తీరుతున్నటువంటి రిలాక్స్ కోసం కూర్చున్నటువంటి ఒరిస్సాకు చెందినటువంటి నారాయణ, చెక్మోహన్, అదేవిధంగా జై శ్రీరామ్ 3 వ్యక్తులు అక్కడ ఉండడంతో ఆ ఆటో ట్రాలీ అతి వేగంతో వచ్చి వారి 3ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ 3 వ్యక్తులు కూడా స్పాట్లో మరణించడం జరిగింది. అయితే బతుకుదేరు కోసం వచ్చినటువంటి 3 వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో ఇలా మధ్యలోనే ఇలా చనిపోవడం, బతుకుదామని చెప్పేసి ఒక ఆశతోని హైదరాబాద్కి వస్తే ఒక రోడ్డు ప్రమాదం వారి జీవితాన్ని ఛిద్రం చేసిందని చెప్పుకోవచ్చు. సో మనం ఎంత మెల్లిగా వెళ్ళినా కూడా, మనం ఎంత జాగ్రత్త వెళ్ళినా కూడా వచ్చే వాహనాలు కూడా అదే జాగ్రత్త వస్తామని చెప్పేసి రూల్ ఏం లేదు. మెల్లిగా వెళ్ళినా కూడా వచ్చే వాహనాలను కూడా జాగ్రత్తగా చూస్తూ వెళ్ళాలి అనేది మనకు ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. అయితే ఆటో ట్రాలీ నడుపుతున్నటువంటి వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ నిద్ర మత్తులో వెళ్ళి ఆ స్పీడ్ కంట్రోల్ కాక అతి వేగంతో వెళ్ళి నిద్ర మత్తులో ఉండడం, అతివేగం, 2 కారణాల వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగైతే మనకు పోలీసులు వివరించారు. మొత్తానికైతే ఈ ఘటనతో చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి కూలీలందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఒక తీవ్ర విషాదాన్ని చెప్పుకోవచ్చు. ఒరిస్సాలోని వారి గ్రామంలో ప్రస్తుతం విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ కుటుంబం అంతా కూడా ప్రస్తుతం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఘటన నిన్న మనకు కనిపించింది.